హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల కోసం అంటే చేయూత పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక ముఖ్యమైన అప్డేట్ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ల పెంపు మరియు కొత్త పెన్షన్ల మంజూరీ విషయంపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వచ్చి చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ప్రస్తుతం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు నెలకు 2016 రూపాయల పెన్షన్ అందుతుంది. ఈ మొత్తాన్ని 4000 రూపాయలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ఒకేసారి కాకుండా విడతల వారీగా పెంచుతామని తెలిపింది. ఈ ఫిబ్రవరి 30 తేదీ వచ్చేలోపు అంటే 30 తేదీ కంటే ముందు తేదీల్లో అయినా లేదా మార్చిలో అయినా మొదటి విడతగా 1000 రూపాయలు పెంపు చేసి వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు 3000 రూపాయలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని సమాచారం. అలాగే ప్రస్తుతం వికలాంగులకు అందుతున్న 4016 రూపాయల పెన్షన్ను 6000 రూపాయలకు పెంచే లక్ష్యంతో మొదటి దశలో 1000 రూపాయలు పెంచి 5000 రూపాయలుగా చెల్లించే ప్రణాళిక ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 43 లక్షల మందికి పెన్షన్లు కొనసాగుతున్నాయి మరియు డిసెంబర్ వరకు చెల్లింపులు పూర్తయ్యాయి. అయితే కొత్త పెన్షన్ల మంజూరీ విషయంలో గత 2 ఏళ్లుగా పెద్దగా పురోగతి లేకపోవడంతో అనేక మంది అర్హులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ముందుగా వితంతువు మరియు వికలాంగుల పెన్షన్లకు ప్రాధాన్యత ఇస్తూ కొత్త దరఖాస్తులకు స్వీకరించే దిశగా చర్యలు తీసుకుంటుంది. వితంతు పెన్షన్కు దరఖాస్తు చేయాలంటే మరణ ధృవీకరణ పత్రం, భర్త ఆధార్ కార్డు, రేషన్ కార్డు, దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు, ఓటర్ ఐడి మరియు ఆదాయ ధృవీకరణ పత్రం అవసరం. వికలాంగుల పెన్షన్కు దరఖాస్తు చేయాలంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, సదరం సర్టిఫికెటు, యూడిఐడి కార్డు, ఓటర్ ఐడి మరియు ఆదాయ ధృవీకరణ పత్రం తప్పనిసరి. అవసరమైన పత్రాలు సక్రమంగా సిద్ధంగా ఉంటే మాత్రమే దరఖాస్తు ప్రక్రియ సాఫీగా పూర్తవుతుంది. కాబట్టి ఆసరా పెన్షన్ పొందుతున్న వారు మరియు కొత్తగా అప్లై చేయదలిచిన వారు తమ పత్రాలను అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వం అధికారిక ప్రకటనలు విడుదల చేసిన వెంటనే అప్లై చేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఆసరా పెన్షన్ల పెంపు మరియు కొత్త పెన్షన్లపై స్పష్టత వస్తుంది. తాజా అధికారిక మార్గదర్శకాలు, తేదీలు మరియు ప్రక్రియల కోసం ప్రభుత్వ ప్రకటనలను తప్పనిసరిగా పరిశీలించండి. ఇలాంటి మరిన్ని తెలంగాణ ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.